అమ్మా ఏం పేరమ్మా? నిర్మల్ చంద్ర అండి. నిర్మల్ చంద్ర గారు. ఏం లేదమ్మా, ఒక చిన్న టాస్క్ ఒకటి పెడుతున్నాను. నీ ముందర 2 ఫోటోలు పెట్టాను. ఇప్పుడు ఈ 2 ఫోటోలో నీకు నచ్చింది ఒకటి తీసుకో. ఇదా ఒకసారి కెమెరా చూపించేది. ఏది తీసుకున్నావు? ఎవరు తెలుసా అమ్మా? గీత గారండి. గీత గారా? సో ఈమెను ఎందుకు తీసుకున్నారు మీరు? ఈవిడ అభివృద్ధిలో మంచి పనులు చేసింది కాబట్టి, ప్రజల సహకారం మనిషి కాబట్టి, ఊరికి క్షేమం కోరే మనిషి కాబట్టి, ప్రజలకు క్షేమం కోరే మనిషి కాబట్టి, ఈవిడ వల్ల అందరికి క్షేమం కలుగుతుంది కాబట్టి అందరూ కోరుకుంటున్నారండి. ఈవిడికే మా ఓటు వేస్తామండి. గెలిపించుకుంటారు మరి? గెలిపించుకుంటామండి తప్పనిసరిగాను. ప్రజల క్షేమం కోరే వాళ్ళకి మీరైతే ఆమె క్షేమం కోరుతారండి. అవునండి. రేపటి రోజు వేస్తారు ఓట్లు? మరి వేస్తామండి. తప్పకుండా వేస్తామండి. గెలిపించుకుంటారా? గెలిపించుకుంటామండి. నమస్తే పెద్దనా. ఏం పేరండి? మిత్తిరెడ్డి రాజారావు అండి. మిత్తిరెడ్డి రాజారావు గారు. ఇప్పుడు మీ ముందర ఒక 2 ఫోటోలు పెడుతున్నాను. ఈ 2 ఫోటోల్లో మీకు ఎవరు నచ్చారో తీసుకోండి. ఈ ఫోటో అండి. తీసుకోండి. తిప్పి చూపిండి కెమెరాకి. ఎవరేమో తెలుసా మీకు? గీత గారు. గీత గారా? గీత గారు ఎందుకు తీసుకున్నారు మీరు? తీసుకున్నామంటే గతంలో అభివృద్ధి క్షేమాలన్నీ కూడా చేశారు. మీ ప్రాంతం రోడ్లు గాని మంచి పనులు చేశారు. దానివల్ల మళ్ళీ ఈ పార్లమెంట్ కి మామూలు ఈవిడే రావాలి, ఈవిడే నెగ్గాలన్న ఆలోచనతోనే ఈ ఫోటో తీసుకున్నాం. ఈ వస్తేనే మార్పు సాధ్యమైంది. మీ రూపురేఖలు మారుస్తారంటారు. కంపల్సరిగా అండి. గతంలో గెలిచారు కదా, అప్పుడు ఏం చేశారు మీ ప్రాంతానికి? బాగానండి. ఈ ఇప్పుడు వచ్చిన తర్వాతే డెవలప్మెంట్ అండి. కొత్తగా వచ్చిన డెవలప్మెంట్ ఏమీ లేదండి. 5 ఏళ్ల కాలంలో ఏం జరగలేదు. లేదండి. షోయింగ్ తప్ప ఏమి లేదండి. ఓన్లీ షోయింగ్ అంటారు. ఏమో మరి పథకాలు ఇస్తున్నామని చెప్పన్నారు కదా, ఏం లేదా? పథకాలు, సంక్షేమం, గ్రామాలు పట్టుకొమ్మలా తయారని చెప్పంటారా? ఏం కనిపించలేదా మీకు? మాకేం కనిపించలేదండి. ఏం కనిపించలేదు. సో ఈ వస్తేనే మీకు మార్పు సాధించుంటదండి. గెలిపించుకుంటారు మరి ఈసారి? తప్పనిసరిగా అండి. ఎంత మెజార్టీ ఇస్తారు ఈసారి? మెజార్టీ అంటే దానికి మాన్యువల్ చెప్పలేమండి. 4 లక్షలు రావచ్చు, 2 లక్షలు రావచ్చు. లక్షల మీద ప్రధాని మోడీ గారిని పెట్టి ఉంటదండి అది. ఏం పేరు? నా పేరు రామాంజనేయులు. ఎక్కడి నుంచి అన్నా మీరు? రామలదేవపురం నుంచి. గంగవరం మండలం, ఈస్ట్ గోదావరి. ఒక చిన్న టాస్క్ అన్నా, ఏం లేదు, 2 పోస్టర్స్ చూపిస్తాను మీకు. ఆ 2 పోస్టర్స్ లో మీకు ఏది నచ్చిందో ఒకసారి పిక్ చేసుకోవాలి, సరేనా? ఈ 2 చూడండి అన్నా. కొత్తపల్లి గేట్ చూపించండి ఒకసారి. ఈమెను తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఇవిడి ఒకప్పుడు మా ఏరియాలో అధికారంలో, అదే బీజేపీ అధికారంలో లేనప్పటికీ కూడా మా ఏరియాకి సీసీ రోడ్లు అని అవన్నీ కూడా శాంక్షన్ చేశారండి. మళ్ళీ ఈవిడ వస్తే ఇంకా బీజేపీలో ఉన్నారు కాబట్టి ఇంకా మరింత అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం. సో డబుల్ ఇంజిన్ అనేది వర్కౌట్ అవుతుంది అంటారు. ఇంకా మా ఏరియా అయితే కొత్తపల్లి గీత గారిని మించిన నాయకురాలు ఎవరు లేరు అంటారు. పక్కగా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆయన కోరుకునే విధంగా ఉన్నటువంటి వ్యక్తి కొత్తపల్లి గీత గారు. ప్రజల్లో నుంచి ఇంత మన్ననలు పొందడానికి గల కారణం ఏంటంటారు? మా ఇంత మారుమూల గ్రామం అయినప్పటికీ కూడా ఇక్కడ సీసీ రోడ్లు అవి శాంక్షన్ చేశారు. అవి మేము కళ్ళారా చూసాం. మాకు రోడ్డు అది లేని టైంలో ఈవిడ రోడ్డు వేయించారు. డెఫినెట్ గా ఈవిడికే మేము మద్దతు పలుకుతాం. గీత గారు అంటే ఒక డెవలప్మెంట్ కి చిహ్నం లాగా చూస్తారు మీరైతే? డెఫినెట్ గా కొత్తపల్లి గీత గారికి మా ఓటు. కొత్తపల్లి గీత గారికి వేద్దామని చెప్పి అనుకుంటాను. మరి ఈ అపోజిషన్ పార్టీని ఎందుకు వద్దు అనుకుంటున్నారు? ఆవిడ మాకు క్యాండిడేట్ కూడా పెద్ద పరిచయం లేదండి. తర్వాత ఏంటంటే ఇంకా ఈవిడ మాకు నమ్మకం. ఈవిడికే మాకు మద్దతు. మాకు అభివృద్ధి చేశారు కాబట్టి, బీజేపీలో కూడా కేంద్రంలో ఉంది కాబట్టి ఈవిడ కూడా డెఫినెట్ గా చేయగలుగుతాను. చిన్న డౌట్ నాకు, ఇప్పటి వరకు ఈ అరకు సంబంధించినటువంటి లోక్సభ పరిధిలో ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ తప్ప వేరే పార్టీ గెలవలేదు. మరి ఈసారి గెలుస్తుంది అంటారా? గెలిస్తే వైఎస్ఆర్సీపీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలిచింది. మరి గెలుస్తారంటారా ఈసారి? డెఫినెట్ గా గెలుస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈవిడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలాగున్నాయి. తర్వాత ఈ మా ఏరియాలో ఎవరినైనా ఆ పార్టీలో తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు, కానీ ఈవిడ్ని ఏకపక్షంగా ఫస్ట్ నుంచి కూడా ఈవిడ తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు ఏమి లేవు. తర్వాత ఏరియా క్యాడర్ అంతా కూడా ఈవిడకే మద్దతు పలుకుతుంది. మేము కూడా సామాన్యంగా ఉన్నటువంటి ప్రజలను కూడా ఈవిడే కావాలని కోరుకుంటున్నాం. ఎంత వస్తుంది అంటారు మెజార్టీ? డెఫినెట్ గా 2-3 లక్షలు అనిపిస్తుంది. ఈసారి మెజార్టీని బీట్ చేస్తారంటారు? అయితే చేస్తారు డెఫినెట్ గా. ఈ మా అరకు పార్లమెంట్ సంబంధించి కొత్తపల్లి గీత గారిని మించిన వ్యక్తి ఎవరు లేరు. రారు కూడా. నమస్తే సార్. ఏం పేరు? దుర్గాప్రసాద్. ఆవాల దుర్గాప్రసాద్. ఎక్కడి నుంచి అన్నా మీరు? ముల్లేరు. ఏం లేదన్నా, ఒక చిన్న టాస్క్ ఉంది. అంటే ఏంటిదంటే, మీ ముందులో 2 ఫోటోలు పెడతాను. ఆ 2 ఫోటోలు చూసిన తర్వాత మీకు ఏదైతే ఇష్టమో దాన్ని ఎన్నుకోండి ఒకసారి. ఒకసారి కెమెరా చూపిండి. ఎవరైనా తీసుకున్నారు? ఎవరామె? గీతా మేడం గారు. గీతా మేడం గారు. ఎలా తెలుసు మీరు?
గతంలో ఎంపీగా చేశారు. గతంలో ఎంపీగా చేశారు. ఇప్పుడు కూడా ఎంపీగా గెలిస్తే వాళ్ళంటే మీడియం ఫ్యామిలీస్ కి న్యాయం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పోలవరం అనగా ఇవన్నీ కూడా సమర్థత అన్ని ఉన్న మేడం గారు. గతంలో గెలిచారు కదా, ఇక్కడ గెలిచినప్పుడు మీకు ఏమైనా సహాయ సహకారాలు ఏమైనా అందించారు? మీ ప్రాంతానికి కావచ్చు, మీకు కావచ్చు, పర్సనల్లీ అలాంటి ఏమైనా చేశారా? అందించారు. ఏమేమి చేశారండి మీ ప్రాంతానికి? అయితే మన ఇవన్నీ ఉపాధి హామీ పనులుగా ఈ పనుగా, తర్వాత గుళ్ళకి మన డొనేషన్స్ అవన్నీ కూడా చేశారు మేడం. రోడ్లు ఏమైనా వేసారా? రోడ్లు కూడా వేసారండి. రోడ్లు కూడా వేసారు. కేంద్రం వేసారండి. ఇప్పుడు మళ్ళీ ఏమైనా గెలిపిద్దామని చెప్పి అనుకుంటున్నారు? అవునండి. మరి వైసీపీని ఎందుకు వద్దు అనుకుంటున్నారు? ఏమండి పావులు ఇచ్చి 30 తీసుకుంటున్నారు. పావులు ఇస్తున్నా 30 తెలుసా మరి? కొత్త న్యూ క్యాండిడేట్ అనుకుంటా. న్యూ క్యాండిడేట్ పేరు కూడా తెలియదు. సో ఈమెయితే అందరి పేరు తెలుసు అంటే? అవునండి, తెలుసు. ప్రజల్లో బాగా చొచ్చుకెళ్తారా? వెళ్తాను. కంపల్సరీ గెలుస్తారండి. కంపల్సరీ గెలుస్తారు. ఎంత మెజార్టీ వస్తారంటారు? మెజార్టీ అని చెప్పలేము, కంపల్సరీ గెలుస్తారు. కంపల్సరీ గెలుస్తారు. ఈ మస్తు ఇంకా ఏమేమి చేస్తుందని చెప్పి అనుకుంటున్నారు మీరైతే? మెయిన్ పోలవరం, తర్వాత ఈ ఇల్లు, అలాగే తాగునీటి సమస్య, ఇవన్నీ కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురాగల సత్తా మేడం గారికి ఒకరికి ఉంది. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. కంపల్సరీ గీతా మేడం గారు కంపల్సరీ గెలుస్తారు. మరి రంపచోడవరం కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఎలా ఉంది? అసెంబ్లీ పరిధిలో పర్లేదండి సార్. ఎవరు గెలుస్తారంటారు అసెంబ్లీ? మేడం గారు శిరీష మేడం గారు గెలుస్తారండి. శిరీష మేడం గెలుస్తారండి. నాగలక్ష్మి గారు గెలరా? నాగలక్ష్మి గారు అంటే కొంచెం ధనలక్ష్మి గారు కొంచెం వెనక ఉన్న డిఫెక్టివ్ వల్ల కొంచెం గెలవచ్చు. సో ఈసారి అయితే శిరీష మేడం గారు గెలిచే అవకాశం చేస్తాను తప్పకుండా. ఏం లేదు, 2 ఫోటోలు మీ ముందు ఉంచుతున్నాను. ఒక్క నిమిషం చెప్పండి. ఈ 2 ఫోటోల్లో మీకు నచ్చిన వారు ఎవరో ఎంపిక చేసుకోండి. కొత్తపల్లి గీతా మేడం గారండి. గీతా మేడం గారా? ఒకసారి కెమెరా చూపిండి, మీరు ఎవరిని తీసుకున్నారో. గీతా మేడం గారు. గీతా మేడం గారిని తీసుకోవడానికి గల కారణం ఏంటంటారు? గతంలో చేశారు, అన్ని హామీలు కూడా నెరవేర్చారు చాలా మటుకు. ఇప్పుడు కూడా వస్తే మాకు ఎన్డీఏ కూటమి ద్వారా మాకు న్యాయం జరుగుతుంది. అలాగే అన్ని కూడా బాధ్యత చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సెంట్రల్ లో ఉన్నారు మేడం గారు. అన్ని ఇక్కడ తీసుకొస్తారు. ఈసారి పక్క గెలుస్తారేమో. ఏ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారా ఈసారి? బీజేపీ తరఫున కూటమి. మరి ఇప్పటి వరకు ఇక్కడ ఈ మనం అరకు కాన్స్టిట్యున్సీ పరిధిలో చూసుకుంటే లోక్సభ పరిధిలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలే గెలుస్తున్నాయి కదా. మరి ఈసారి మరి గెలుస్తారంటారా? గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తారు. పార్టీలకు అతీతంగా అందరూ ఓట్లు వేస్తారు. ఎందుకు వేయాలంటారు ఓట్లు? అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి ఎక్కడ ఉంది? ఆమె హయాంలో చేశారు. హయాంలో అయింది మొత్తం. ఇంకా చాలా మటుకు అయిపోయింది కూడా, ఎక్కడికక్కడ ఆగిపోయినా. మీ ప్రాంతానికి ఏమైనా చేశారా? చేశారండి. మొత్తం ఇల్లు ఇప్పించడం, తర్వాత అన్ని రోడ్లు వేయించడం, ఏమైనా డ్రైనేజెస్, తర్వాత టెంపుల్స్ కి ఏమైనా డొనేట్ చేయడం, అలాంటివన్నీ చేశారండి. ఈమెను ఎన్నుకోవడం వల్ల మీ ప్రాంతానికి ఏ లబ్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పటి ఎలక్షన్స్ లో బాగా అభివృద్ధి జరుగుతుందని అనుకుంటాం. గతంలో అయితే చేశారు, ఇంకా రెట్టింపు చేస్తారంట. అవునండి. బీజేపీ కూడా సెంట్రల్ లో పవర్ లో ఉంది కాబట్టి మోడీ గారి హయాంలో ఇండియా ఈజ్ నెంబర్ 1 గ్రేడ్ గా మిగులుతుంది ఆయన హయాంలో అయితే నాకు తెలిసి. సో గీతక్క గారిని ఇక్కడ ప్రజలు గెలిపించడానికి అయితే కంకణం పట్టుకున్నారు. మరి తప్పకుండా. ఎందుకు వద్దు అనుకుంటున్నారు? ఆమె ఎవరో పుట్టిన పేరు తెలియదు సరిగ్గా. పేరు కూడా తెలీదా? ఇంకా నామినేషన్ చేస్తున్నారు కానీ వేరే తెలియదు నాకు. ప్రజల్లో ఒక తెలియదు ఆమె అయితే? అవును, తెలియదండి. తెలియదు. ఈ మధ్య తిరుగుతారా? పెద్దగా తెలియదు, నేనే తిరిగి నాకే పెద్దగా తెలియదు కదా. ఈ మధ్య మరి సామాన్య ప్రజలతో అందరితో కూడా కలుపుతనంగా మాట్లాడతారా మేడం గారు? గతంలో చేశారు కదండి. గతంలో చేసినప్పుడు ఇప్పుడు కూడా కంపల్సరీ గెలుస్తారు మేడం గారు. ఎంత మెజారిటీతో గెలుస్తారంటారు? ఈ మెట్ట ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి మెజారిటీ వస్తుంది కంపల్సరీ. ఎంత వస్తుంది నమ్మకం చెప్పలేం. కంపల్సరీ గెలవది గ్యారంటీ. రంపచోడవరం అసెంబ్లీ పరిధిలో ఎవరు గెలుస్తారంటారు? శిరీష మేడం గారు గెలుస్తారు. శిరీష మేడం గారు కూటమి కొత్త అభ్యర్థి కదా. కొత్త అభ్యర్థి ఈమె తెలియదు అన్నారు, ఆమె కూడా తెలియదు అని చెప్పి కొంతమంది జనాలు అంటున్నారు కదా. లేదు, కూటమి ఉంది కదా. కూటమి మూడు కూటమి కంపల్సరీ గెలవచ్చు. ఎందుకంటే అన్యాయాలు ఎక్కువ ఇక్కడ వన్ సైడ్ అయిపోతుంది కదా. దౌర్జన్యం తప్ప రాజరిక పాలన తప్ప అన్యాయం తప్ప ఇంకెక్కడ ఉంది చెప్పండి. సో వాటన్నిటిని కూడా తిప్పికొట్టాలంటే ఈమె రావాలంటారు. కంపల్సరీ రావాలి. ఎవరైతే గుట్టేటి మాధవి గారు ఉన్నారో, గుట్టేటి మాధవి గారు అంటే ఏదో మాట్లాడేటప్పుడు కొంతమందికి తెలుసు తప్ప ఈ ప్రాంత ప్రజలకి ఆవిడ ఒక ఎంపీ అని కూడా ఎవరికి తెలియదు. 2 లక్షల పైసలు మెజార్టీతో గెలిపించారు కదా, ఎవరికి జనాలు జరగలేదామా? 2 లక్షల పైసలకి అంటే అది
గాల్లో ఇప్పుడు రాష్ట్రం అంతా 150 సీట్లు గెలిచారు వాళ్ళు. ఆ గాల్లో నెగ్గారు తప్పగానే వాళ్ళు ఇమేజ్ తో కాదు. ఈ వాళ్ళైతే ఇప్పుడు ఇమేజ్ తో నెగ్గుతారు, మోడీ గారు ఇమేజ్ తో నెగ్గుతారు ఖచ్చితంగా. ఇప్పుడు ఆవిడ ఎలాగైతే 2 లక్షల మెజార్టీ అంటున్నారో అంతకంటే 4 లక్షల మెజార్టీతో మేడం గారు నెగ్గుతారనే మాకు ఒక నమ్మకం ఉంది. చరిత్రలో చిరస్థాయి నిలిపిపోయేలాగా గెలుస్తారు ఖచ్చితంగా.